హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐలో మంచి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైన ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్లోని షేర్స్ని కొనడం అమ్మడం ఎట్ ఏ టైం చేస్తారు. దాని ద్వారా వీరికి ప్రాఫిట్ అనేది వస్తుంది. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్కి ఇన్ఫోసిస్ షేర్ని కొంత క్వాంటిటీని డెలివరీలో కొంటారు. అదే క్వాంటిటీని ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అమ్మేస్తారు. దీనివల్ల మార్కెట్ మనకి పెరిగినా తగ్గినా తక్కువ రిస్క్తో ప్రాఫిట్స్ అనేవి తీస్తారు. అదేవిధంగా ఈ ఫండ్లోని కొంత అమౌంట్ని డెట్ ఫండ్స్లోను మనీ మార్కెట్లో కూడా పెడతారు. నెక్స్ట్, ఎవరికైతే ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటారో వాళ్ళు 6 నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ అమౌంట్ని పొందవచ్చు. దీంట్లో మ్యాక్సిమం 75% ఈక్విటీకి సంబంధించిన స్టాక్స్లోను ఫ్యూచర్స్లోను పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 17% క్యాష్ అండ్ అదర్స్లోను 8% డెట్ ఫండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా తక్కువ రిస్క్తో మనం లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మంచి రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్, ఈ ఫండ్ని జనవరి 1, 2013లో లాంచ్ చేశారు. ఈ ఫండ్ వాల్యూ వచ్చి 41,082 కోట్లు. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనమాట. ప్రజెంట్ దీని ఎన్ఏవి వచ్చి 37గా ఉంది. దీని యొక్క 1 year రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 7%, 3 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 7.7%, 5 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 6.5%గా ఉంది. దీంట్లో మినిమం మీరు లంసంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5,000, అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 500 పే చేయవలసి ఉంటుంది. ఈ ఫండ్కి లాకింగ్ పీరియడ్ అనేది ఏమీ లేదు. అందువల్ల మీరు ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్, సెకండ్ది ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్. ఎవరైతే కొత్తగా మార్కెట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ రిస్క్తో లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మంచి రిటర్న్స్ని పొందవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని టాప్ 100 లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని మార్కెట్ వాల్యూ వచ్చి 20,000 కోట్లు అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అనేది అవ్వదు. దీంట్లో ఎక్కువ సంవత్సరాలు మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని పొందవచ్చు. ఈ ఫండ్ని జనవరి 1, 2013లో లాంచ్ చేశారు. ఈ ఫండ్ వాల్యూ వచ్చి 55,636 కోట్లు ఉంది. అంటే అంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేశారనమాట. దీని ఎన్ఏవి వచ్చి 107గా ఉంది. దీని ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 9.9%, 3 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 16.3%, 5 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 16.33%గా ఉంది. దీంట్లో లంసంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5,000, అదే సిప్ రూపంలో అయితే 500 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఎక్కువగా బ్యాంక్స్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఎనర్జీ వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో ట్యాక్స్ చెక్ చేసినట్లయితే ఇందులో 1 year కంటే తక్కువ టైం దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చిన ప్రాఫిట్లో 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ అవ్వడం జరుగుతుంది. అదే 1 year కంటే ఎక్కువ నాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చిన ప్రాఫిట్లో 10%ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చే ఫస్ట్ 1 lakhకి ఏ విధమైన ట్యాక్స్ అనేది ఉండదు. 1 lakh కన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్లయితే దాని మీద మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్, మూడోది ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుని మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ పొందాలి అనుకుంటే మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫ్యూచర్లో మంచి గ్రోత్ వచ్చే షేర్స్ని ప్రజెంట్ తక్కువ వాల్యూకి ఏమున్నాయో చూసి వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్లో అవి పెరిగినప్పుడు వాటిని అమ్మడం ద్వారా వీళ్ళు మంచి రిటర్న్స్ని పొందుతారు. కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం పేషెన్సీగా కొంత టైం అనేది వెయిట్ చేయవలసి ఉంటుంది. అవి లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవి బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇలా అన్ని రకాల ఫండ్స్లోనూ ఫ్యూచర్లో మంచి గ్రోత్ వచ్చే షేర్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో మనం మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు వరకు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంచినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని పొందవచ్చు. కానీ ఈ ఫండ్లో షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి బాగా ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువ టైం ఉంచడం ద్వారా మీరు మంచి రిటర్న్స్ని పొందగలుగుతారు. నెక్స్ట్, ఈ ఫండ్ని 1 జనవరి 2013లో లాంచ్ చేశారు. దీని ఫండ్ వాల్యూ వచ్చి 49,837 కోట్లుగా ఉంది. దీని ఎన్ఏవి 436. దీని 1 year రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 6.69%, 3 years రిటర్న్స్ 22.5%, 5 years రిటర్న్స్ 25.7%గా ఉంది. దీంట్లో లంసంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5,000, సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 500 రూపాయలు చేయవలసి ఉంటుంది. దీంట్లో కూడా 1 year లోపు మనం విత్డ్రా చేయాలి అనుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో 20%ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. అదే 1 year కంటే ఎక్కువ నాళ్ళు ఉంచి మనం విత్డ్రా చేయాలి అనుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్లో 12.5%ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా మనం డైరెక్ట్ గ్రోత్లో తీసుకోవాలి. నెక్స్ట్, దీంట్లోనే 3 ఫండ్స్కి మనం 1 year లోపు ఫండ్ని క్యాన్సిల్ చేసి మనం అమౌంట్ని రిటర్న్గా పొందాలి అనుకుంటే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ కింద 0.25%ని
పే చేసి రిమైనింగ్ అమౌంట్ని మనం పొందవచ్చు. నెక్స్ట్ ఈ ఫండ్ మెయింటెనెన్స్ కోసం ఎక్స్పెన్షన్ రేషియో పేరుతో 0.7 కంటే తక్కువ పర్సెంటేజ్ని వీళ్ళు దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. నార్మల్గా ఈ ఎక్స్పెన్షన్ రేషియో అనేది 1% కన్నా తక్కువ ఉండాలి, కానీ ఈ 3 ఫండ్స్లో 0.7 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంది. అందువల్ల వీటి ఎక్స్పెన్షన్ రేషియో బెటర్గా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఈ 3 ఫండ్స్లో ఫస్ట్ది ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్స్లో యావరేజ్ రిటర్న్స్ 5 ఇయర్స్ది 7%గా ఉంది. అదే సెకండ్ది ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 14.1%గా ఉంది. అదే థర్డ్ది ఎస్బీఐ కాంట్రా ఫండ్లో 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 18.2%గా ఉంది. నెక్స్ట్ ఈ 3 ఫండ్స్లో మనం రోజుకి ₹500 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో మనకి యావరేజ్ 7% ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ₹36,52,500 అవుతుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹43,23,093. మొత్తం కలిపి 20వ సంవత్సరం ₹79,76,093 వస్తుంది. అదే మనం వీక్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹5,21,500. వచ్చే ఇంట్రెస్ట్ ₹6,18,458. మొత్తం కలిపి ₹11,40,458 రావడం జరుగుతుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹1,20,000 అవుతుంది. మనకి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి ₹1,44,141. మొత్తం కలిపి ₹2,64,642 వస్తుంది. అదేవిధంగా సెకండ్ దాంట్లో 14.1% ఉంది కాబట్టి మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డైలీ ₹500 చొప్పున మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 20 సంవత్సరాలకి ₹36,52,500. ఇంట్రెస్ట్ ₹1,05,5922. మొత్తం కలిపి ₹2,04,58,922 రావడం జరుగుతుంది. అదే వీక్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹5,21,500. మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹24,05,360. మొత్తం కలిపి ₹29,27,360 వస్తుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹1,20,000 అవుతుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹5,63,050. మొత్తం కలిపి ₹6,83,550 మనకి 20వ సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ దాంట్లో 18.2% అంటే మనకి డైలీ చూసినట్లయితే అది 2 కోట్లకు మించి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వీక్లీ చూసినట్లయితే మనకి ఫైనల్గా ₹53,35,532 రావడం జరుగుతుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే ₹12,50,719 అందివ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మంచి రిటర్న్స్ని పొందవచ్చు. ఎస్బీఐలో మరిన్ని మ్యూచువల్ ఫండ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.